ఏడుకొండలతో పాటు తమనే స్టేషన్ కి తీసుకొచ్చి పోలీసులు కొట్టారన్నారు. మరో ఇద్దరు నిందితులు దెబ్బలు తట్టుకోలేకే ఏడుకొండలు ఏడ్చాడంటున్నారు. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించిన పోలీసులు మరుసటి రోజు మళ్లీ పిలిపించారన్నారు. ఏడుకొండలు స్టేషన్ కి ఎందుకు రాలేదో తమకు తెలియదన్నారు. తాము స్టేషన్ లో ఉండగా ఏడుకొండల్ని ఓ కానిస్టేబుల్ కార్లో తీసుకొచ్చారని వివరించారు. కానీ అప్పటికే ఏడుకొండలు చలనం లేకుండా పడి ఉన్నాడని తెలిపారు. వాళ్ళు ఏడుకొండలకి ఏం జరిగిందో తమకు తెలియదన్నారు. ఆదివారం నైట్ స్టేషన్ పిలిచి పంపిస్తారు. సోమవారం రమ్మంటాడు సారు. సోమవారం మేము ఇద్దరం వస్తాం, ఏడుకొండలు. సోమవారం అంతా మేము స్టేషన్లోనే ఉంటాం. మంగళవారం రోజు కూడా సోమవారం నైట్ ఉండి మంగళవారం ఉదయాన్నే ఉంటాం స్టేషన్లోనే. మంగళవారం రోజు 11 గంటలకి ఏమన్నా సార్ వాళ్ళు ఎటుపోయి ఉంటాడని నన్ను అడిగారు. ఇది సార్ పరిస్థితి, వాడు పోతే అటు భయపడేసి కదా అటు సాగి పడిపోయి ఉంటాడు, పగలకూర చూడండి అని చెప్పాను సార్. ఆమె పోతారు. 4 గంటలప్పుడు మేము అక్కడే ఉంటాం స్టేషన్లోని, కిటికీ కాడ అవుపిస్తాం. అటు చూస్తా ఉంటే 4 గంటలప్పుడు కారు వస్తుంది. ఆమె పిలుస్తుంటాడు, పలకడు ఏడుగొండు. ఆమె లేడు. ఆమె సరే అని చెప్పి సార్ ఇంకోసారిని పిలిచి చూపిస్తాడు. ఆమె కారు అడవిడిగా వెనక్కి వెళ్ళిపోద్ది. మామూలు కారు సార్, ఇది మామూలు ఫోర్డ్ కారు. మాధవ్ సార్ వస్తాడు. ఆ రోజు నైట్ వందను కొట్టి నిప్పులకి తట్టుకోలేకపోతే టాబ్లెట్లు తెచ్చి ఇచ్చాడు సార్ వాళ్ళకి. నేను కూడా వేసుకున్నాను. ఇప్పుడు కూడా నాకు నొప్పులుగానే ఉన్నాయి. ఏడుకొండలు అదే కొట్టారు అని ఏడ్చుకుంటున్నాడు సార్.